ఎస్ఆర్ఎస్ టీమ్ ని ఇంజరీస్ వెంటాడుతున్నాయి. ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో మంచి ఫామ్ లో ఉన్న జాక్ ఎడ్వర్డ్స్ కి ఇంజరీ అయింది. తన ప్లేస్ లో డేవిడ్ పెయిన్ తీసుకున్నారు. ఇప్పుడు తనకు కూడా ఇంజరీ అయింది. బెయిడెన్ కాస్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఇంజరీ వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఇయర్ కూడా రూల్డ్ అయ్యాడు. తన ప్లేస్ లో మోదశంకర్ తీసుకున్నారు. ఎస్ఆర్ఎస్ న్యూ బౌలర్ అయిన ఓంకార్ తార్మాలికి ఇంజరీ అయిందని ఇప్పుడు చూస్తున్నాయి. సో తనకి కొన్ని రోజులు రెస్ట్ అవసరం. బట్ తన ఇంజరీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. తనైతే ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ప్లేయర్ కాదు కాబట్టి ఎస్ఆర్ఎస్ కి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. ప్యాట్ కమిన్స్ కి ఆప్షన్ అబౌట్ ఎన్ఓసి ఇచ్చింది. తనైతే టీమ్ తో జాయిన్ అవుతాడు. సిఎస్కే తో అండ్ ఢిల్లీతో మ్యాచ్ కి తన టీమ్ తో ట్రావెల్ చేస్తాడు. కానీ ఆ మ్యాచ్ లో ఆడు 25th ఆరుతో మ్యాచ్ లో తను ఆడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు డేవిడ్ పెయిన్ కి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ చూసుకుంటే నెంబర్ 1 ఆకాష్ మధ్వాల్. ఇంతకు ముందు ఈ ప్లేయర్ ఎంఐ టీమ్ కి ఆడాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఆర్ టీమ్ కి ఆడాడు. ప్రెజెంట్ అయితే ఎంఐ టీమ్ కి నెట్ బౌలర్ గా ఉన్నాడు. తను తీసుకుంటే బాగుంటది. బట్ సిఎస్కే వాళ్ళు కైల్ అహ్మద్ కి రీప్లేస్మెంట్ గా ఈ ప్లేయర్ ట్రై చేస్తున్నారు. నెంబర్ 2 ఉమేష్ యాదవ్. ఎక్స్పీరియన్స్ బౌలర్ కావాలనుకుంటే ఈ ప్లేయర్ కోసం వెళ్ళొచ్చు. బట్ తనైతే ఎక్కువగా రన్స్ లీక్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 3 సత్యనారాయణ రాజు. తనైతే తెలుగు ప్లేయర్ అండ్ ఇంతకు ముందు ఎంఐ టీమ్ కి ఆడాడు. రీసెంట్ గా డొమెస్టిక్ మ్యాచ్ లో ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు. అండ్ విజయ్ ట్రోఫీలో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. నెంబర్ 4 అంకుర్ పన్వార్. ఈ బౌలర్ ఇంతకు ముందు ఎస్ఎస్ టీమ్ కి నెట్ బౌలర్ గా ఉన్నాడు. అండ్ విజయ్ ట్రోఫీలో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావాలనుకుంటే చేతన్ సకాయ్ ట్రై చేయొచ్చు. లేదా ఫారెన్ ప్లేయర్స్ కావాలంటే జెరాల్ కోయిట్జీ అండ్ జేలీ సచ్చన్ ఉన్నారు. అయితే ఎస్ఎస్ టీమ్ ఇంతకు ముందు డేవిడ్ పెయిన్ ని అండ్ మోదశంకర్ తీసుకున్నారు. ఈ ఇద్దరిని తీసుకుంటారని ఎవరు ఊహించలేదు. ఈసారి కూడా ఎవరు ఊహించిన విధంగా ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక ప్లేయర్ తీసుకోవచ్చు. మరి డేవిడ్ పెయిన్ కి రీప్లేస్మెంట్ గా ఏ ప్లేయర్ తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పండి, పలాలు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పండి, పలాలు కానీ గంట కొట్టండి.